జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అయితే దూకుడు పెంచింది బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ్యతలు తీసుకుని ఇంటింటి పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాగంటి సునీత గోపీనాథ్ తో కలిసి ఇవాల్టి నుంచి భారీ రోడ్ షోలు నిర్వహించనున్నారు. తొలి రోజు షేక్పేట డివిజన్ లో కాసేపట్లో రోడ్ షో ప్రారంభం కానుంది. తొలుత టోలీ చౌకీ, షేక్పేట నాలా, ఓయూ కాలనీ, హనుమాన్ మందిరం, సమతా కాలనీ, ఆదిత్యనగర్ మీదుగా రోడ్ షో జరిగి చివరకు తోలి చౌకీలో ముగియనుంది. అండ్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు షేక్పేట చౌరస్తాలో ఏర్పాట్లను పరిశీలించారు. అండ్ ఇవాల్టి నుంచి కూడా నవంబర్ 9వ తేదీ వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కేటీఆర్ చుట్టేయనున్నారు. వరుసగా 10 రోజుల పాటు ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ అంతటా కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగులు నిర్వహించనున్నారు. అండ్ మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా నేటి నుంచి మాటా ముచ్చట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది బీఆర్ఎస్. మాటా ముచ్చట కార్యక్రమంతో ప్రజలతో నేరుగా మమేకం అవ్వనున్నారు గులాబీ నేతలు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టనున్నారు. అయితే టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ద్వారా తెలుసుకుందాం ఫోన్ ఇన్ లో. రైట్ లివిల్, చెప్పండి, ఇటు కేటీఆర్ రోడ్ షోతో ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి లివిల్? బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసింది. ప్రతి గడపకు, ప్రతి కాలనీకి, ప్రతి డివిజన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మాగంటి గోపీనాథ్ చేసిన అనేక సేవా కార్యక్రమాలను వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుంది. ఇప్పటికే గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ మెజారిటీ కోసమే మేము మొదటి నుంచి కూడా మేము ప్రొడక్ట్ చేస్తాం. ఖచ్చితంగా ముచ్చటగా 3వసారి కూడా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన మరణానంతరం కొద్ది రోజులకే సునీత గోపీనాథ్ అగత్యతోని ఖరారు చేశారు. అప్పటి నుంచి కూడా కేటీఆర్ హరీష్ రావు పెద్ద ఎత్తున డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. రాష్ట్రాల వారీగా ఇన్ఛార్జీలు నియమించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇవాళ మరో వినూత్న కార్యక్రమాన్ని స్వీకరించారు. ఒకవైపు మాటా ముచ్చట కార్యక్రమం చేస్తూనే మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రోడ్ షోలు నిర్వహించాలి. రోడ్ షోల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను, 24 నెలలలో కాంగ్రెస్ చేసిన ఏవైతే మోసాలు కావచ్చు, వారి కుట్రలను, వారి హామీలు అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో వారన్నింటిని కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా వాళ్ళ రోడ్ షోలకు శ్రీకారం చుట్టి మరి కాసేపట్లో అంటే దాదాపు 6 గంటలకు షేక్పేట్ డివిజన్ లో మొదటగా రోడ్ షో ప్రారంభమవుతుంది. కేటీఆర్ రోడ్ షో. దీనికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుంది. ఇప్పటికే అభ్యర్థి విషయంలో కావచ్చు ప్రతి గడపకు తట్టింది, ప్రతి ఇంటిని తట్టింది. కాంగ్రెస్ వైఫల్యాలను, కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దొంగ హామీలను వాళ్ళ ప్రజలకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుంది, గులాబీ జెండా ఎగరవేస్తుంది అనే ఆశాభావం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రజల నుంచి కూడా స్పందన అదే విధంగా వస్తుంది. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. హైదరాబాద్ నగరంలో అనేక కార్యక్రమాలు చేశారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళ రోడ్ షో ద్వారా ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మరింత ఉత్సాహంగా, కార్యకర్తలు ఉత్సాహం నింపే విధంగా ఇటు ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి మోసాలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. దాదాపు ఈ రోడ్ షో అంతా కూడా 7 గంటలకు 6 గంటల ప్రారంభమై దాదాపు 9:30 వరకు కూడా ఇది వాళ్ళ షేక్పేట్ డివిజన్ లో కొనసాగుతుంది. షేక్పేట్ డివిజన్ తో పాటు మిగతా అన్ని డివిజన్ లో కూడా రేపు, ఎల్లుండి 9వ తేదీ వరకు కూడా ఈ రోడ్ షో నిర్వహిస్తారు. 9వ తేదీన పెద్ద ఎత్తున నియోజకవర్గం మొత్తం కూడా బైక్ ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయాన్ని ఖాయం చేసే విధంగా కేటీఆర్ రోడ్ షోలతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇటు వాహనాలు కూడా సిద్ధమైపోయినాయి. రోడ్ షోకు సంబంధించి ప్రతి గడపకు, ప్రతి కాలనీకి, ప్రతి ఇంటికి తట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రోడ్ షో ద్వారా మరింత విస్తృతంగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.